ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్యా బైబిల్ వాక్యము. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు కవులలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతి, మెరారీయులు అను లేవీయుల్లో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనువారుండిరి. లద్దాను కుమారులు 3: పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమీ కుమారులు 3: షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశము యొక్క పితరుల పెద్దలు. యాహాతు, జీనా, యూషు, బెరీయాను నలుగురును షిమీ కుమారులు. యాహాతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యూషునకు బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల ఇంటివారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కాహాతు కుమారులు 4: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారుల్లో షెబూయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారుల్లో రెహబ్యాను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండిరి. ఇస్హారు కుమారుల్లో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారుల్లో యెరియా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహాజీయేలు మూడవవాడు. యక్మెయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారుల్లో మీకా పెద్దవాడు. యేషియా రెండవవాడు. మెరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కానీ కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకొనిరి. మూషి కుమారులు 3: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై తమ తమ పేర్ల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదరనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును, వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై శాలల్లోనూ గదుల్లోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను, నైవేద్యమును, తగిన సన్నపు పిండిని, పులుసు లేని భోజ్యములను, పెనములో కాల్చు దానిని, పేల్చు దానిని, నానా విధమైన పరిమాణములు గల వాటిని, కొలత గల వాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినముల్లోనూ, అమావాస్యల్లోనూ, పండుగల్లోనూ, యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు,
యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనుల్లో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.